హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెప్సిబా పరిమళ. 29 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత ఢిల్లీలో అయితే దిగేశాము. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. ఇదేమో ఢిల్లీ హైవే అండి. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మేము వచ్చేటప్పుడు పెద్దగా ఏమీ లేదు. ఇది నా 7th టైం ఢిల్లీకి రావటము. ఆల్మోస్ట్ తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కుతుబ్ మినార్ ఇవన్నీ కూడా కవర్ చేసేసాను. మనం టీవీలో చూస్తున్న పార్లమెంట్ కూడా. మన హిస్టరీ బుక్స్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఢిల్లీ వస్తే అన్నీ చూడొచ్చు. నేను మా బ్రదర్ అయితే వెళ్తూ ఉన్నాము. ఆఫ్టర్ 1 year తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. మా అక్కని, బావని, పాపని చూడాలని చాలా ఎక్సైటింగ్తో ఉన్నాం. ఢిల్లీ ఎంత బ్యూటిఫుల్ ప్లేసో అంతే పొల్యూషన్, అంతే చోర్స్ కూడా ఉంటారు. మనం బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీ ఎంత పొల్యూషన్ అని చెప్పానో అంతే గ్రీనరీ కూడా కనిపిస్తుంది. హైవే ఎక్కాక రోడ్స్ సైడ్స్ మనకి రకరకాల ప్లాంట్స్, ట్రీస్ కూడా కనిపిస్తాయి. హిస్టరీ అన్నా, హిస్టారికల్ ప్లేసెస్ అన్నా ఇష్టమున్న వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీ రావాల్సిందే. ఎందుకంటే రాజుల కాలం నాటి పాత బిల్డింగ్స్ కానీ, రాజకోటలు కానీ, భవనాలు కానీ అన్నీ చూడొచ్చు. ఢిల్లీ రావాలంటే, ఆ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ చూడాలంటే సమ్మర్లో మాత్రం ప్లాన్ చేసుకోకూడదు. బికాస్ ఢిల్లీలో ఎండలు ఎంత ఎక్కువగా ఉంటాయో చలి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచిగా ఆలోచించి మీరు అనుకునే డేస్లో ఢిల్లీని విజిట్ చేయండి. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ హౌస్కి రీచ్ అయిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవిడే మా పెద్దక్క. అమ్మ తర్వాత అమ్మ లాంటిది అనుకోండి. మా అక్క వాళ్ళు ఉన్న ఈ హౌస్కి లిఫ్ట్ కూడా ఉంది. కాకపోతే నేను స్టెప్స్ మీద వస్తున్నాను, వాళ్ళు లిఫ్ట్లో వస్తున్నారు. చూశారు కదా నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. 1 year తర్వాత మా అక్క వాళ్ళని చూస్తున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే అయ్యింది. మా అక్క టీ పెడితే తాగుతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న వారే మా బావ. ఇప్పుడైతే ఇక్కడ నేను మా అక్కకి ఇష్టమని చికెన్ బిర్యానీ చేస్తున్నాను.
ఫుడ్ ప్రిపేరింగ్ అయితే అయిపోయింది. అందరం కలిసి తింటున్నాం. ఆఫ్టర్ ఈటింగ్ ఫ్యామిలీ ప్రేయర్ అయితే చేసుకుంటున్నాం. ఫ్యామిలీ ప్రేయర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీలో ఉన్న ఆంధ్ర వాళ్ళు హౌస్ ఓపెనింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళటానికి 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. ఫైనల్లీ ఆ న్యూ హోమ్కి అయితే వచ్చేసాం. సాంగ్స్, ప్రేయర్స్, ప్రీచింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అందరం భోజనాలు చేస్తున్నాం. భోజనాలు తినడం కంప్లీట్ అయ్యాక ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ అయితే జర్నీ ఉంటుంది. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయింది. ఈలోపు మా బ్రదర్ పాస్తా ఆర్డర్ పెట్టాడు, అది తింటున్నాం.
పాస్తా కూడా తినడం కంప్లీట్ అయ్యాక ఇంకా ప్రేయర్ చేసుకుని అందరం పడుకున్నాం. ఇంకో విషయం, బయట ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు, కానీ మంత్లో 1, 2, 3 సార్లు తినడం తప్పు కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Guys, don't forget to subscribe to my channel Hepzibah Parimala.